హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫర్ దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఎనాలిసిస్ భాగంలో నిఫ్టీ గురించి చూసుకున్నట్లయితే మనం చూస్తుంది 15 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే మనం వాచ్ చేస్తున్నాం. ఎందుకంటే కరెక్ట్గా ఉంటుంది 15 మినిట్ టైం ఫ్రేమ్ అయితే ఎంట్రీ మరియు ఎగ్జిట్ కనుక. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే 25,060 దగ్గర అయితే మాత్రం లాస్ట్ డే క్లోజింగ్కి నియర్ బై అయితే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనం లాస్ట్ డే ఒక రెసిస్టెన్స్ అయితే చెప్పుకున్నాం, అది చాలా నార్మల్ రెసిస్టెన్స్ అని కూడా చెప్పుకున్నాం. 25,100 అనేది ఈజీగా బ్రేక్అవుట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ సెషన్లో అయితే మాత్రం ఫుల్ వాలిటిలిటీ ఉంటుంది కనుక ఎలాంటి మార్కెట్లో అయినా సరే బ్రేక్అవుట్ అనేది కామన్. సో మనం క్లియర్ కట్గా లాస్ట్ డే మనం ఒక రెసిస్టెన్స్ అయితే క్లియర్గా చెప్పుకున్నాం, 25,151. సో ఇక్కడైతే మనకి 2 కోట్ల వరకు ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే మనకి ఓపెన్లో ఉన్నాయని మనం డాటాని బేస్ చేసుకోవడం అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అక్కడి నుంచి మార్కెట్ అనేది బ్యాక్ బౌన్స్ అయితే చూడడం జరిగింది. లాస్ట్ వరకు మార్కెట్ అనేది రివర్స్ అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. సో 100 పాయింట్స్ అనేది మనకి డౌన్ మూమెంట్ అయితే కనిపించింది. సో ఇది ఒక మంచి మూమెంటే. సో ఈరోజు మనకి నిఫ్టీలో 2 ఆపర్చునిటీలు అయితే దొరికాయి. ఒకటి మనకి అప్ సైడ్, 2 మనకి డౌన్ సైడ్. సో చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే 2 ఆపర్చునిటీలు అయితే దొరికాయి. సో మనం దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం డ్రా చేసుకున్నట్లయితే ఆల్రెడీ డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి 25,000 అనేది మనకి మంచి సపోర్ట్ లెవెల్గా ఉండే అవకాశం ఉంది. సో 25,000 మరియు 25,100 మధ్యలో ఎక్కడ మనకి మార్కెట్ ఓపెన్ అయినా సరే కాస్త వెయిట్ చేయడం అయితే జరిగింది. 25,000 బ్రేక్ డౌన్ ఇచ్చినా లేదా 25,100 మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన వరకు మనం వెయిట్ చేసినట్లయితే మనకి మంచి మూమెంట్ చూసే అవకాశం అయితే ఉంది. సో 25,100 బ్రేక్అవుట్ ఇచ్చినా సరే మన టార్గెట్ అనేది 25,150 వరకు అయితే మాత్రం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్ అనేది మనకి రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే మనకి అధికంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే నిఫ్టీ అయితే డ్రా చేసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే మనం లాస్ట్ డే ఏదైతే 55,100 దగ్గర మనం సపోర్ట్ లెవెల్ తీసుకున్నామో అక్కడే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ మనకి చాలా వరకు సైడ్ వేలో అయితే కనిపించింది. ఈరోజు పెద్ద మూమెంట్ అయితే కనిపించలేదు. కారణం వాలటిలిటీ అయితే మార్కెట్లో చాలా తక్కువగా ఉంది. సో మనం బ్యాంక్ నిఫ్టీ గురించి లాస్ట్ డే తీసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్లో అయితే మనకి వర్క్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మనం అదికి మన సపోర్ట్ తీసుకోవాలంటే 55,000 దగ్గర కూడా ఒక సపోర్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా అధికంగా మనకి డాటా అయితే కనిపిస్తుంది మనకి. సో 55,000 కూడా ఒక సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. సో ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ 55,100 దగ్గర అయితే ప్రాపర్ సపోర్ట్ తీసుకున్న తర్వాత మనకి 55,000 మనకి ఇక్కడ 600 అంటే ఇక్కడ మనకి 500 పాయింట్స్ అయితే మనం అప్ సైడ్ మూమెంట్ చూసే అవకాశం ఉంది. అది కూడా మార్కెట్లో వాలటిలిటీ ఉంటేనే చూడొచ్చు. మీకు మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే మనం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది.